వెల్కమ్ టు వి పవర్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. మారుతున్న ప్రపంచంలో నేటి యువతకు భగవద్గీత మార్గదర్శనంగా నిలుస్తుందని శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామీజీ అన్నారు. శనివారం కల్లూరులోని కేసార్ కళ్యాణమండపం నందు సూర్యనారాయణ స్వామి ఆలయం నందు 7వ వార్షికోత్సవం పురస్కరించుకుని ప్రత్యేక భగవద్గీత పారాయణం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామీజీ పెద్దలు తమ పిల్లలకు చిన్నప్పటి నుండే భగవద్గీత అభ్యసించడానికి నేర్పించాలని పేర్కొన్నారు. అనంతరం శ్రీ సూర్యనారాయణ స్వామి టెంపుల్ చైర్మన్ రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ రథసప్తమును పురస్కరించుకుని 25వ తేదీన సామూహిక సూర్య నమస్కార కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనన్యా చింతయంతో యోజన పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్త యోగక్షేమ వహామ్యహం. పరమాత్ముడిని మనం ఒక్క అన్నత పూజ చేసేటప్పుడు కృష్ణ, స్నానం చేసేటప్పుడు కృష్ణ దత్త అన్నత, ప్రియమైనప్పుడు కూడా దత్త అంతా మీరు అటువంటి తిరిగిపోకూడదు, నమ్మకాన్ని దూరం చేసుకోకూడదు. నమ్మకాన్ని జీవితంలో వచ్చినటువంటి ఉడుదుడుకుల్ని తట్టుకుంటూ శీత ఉష్ణం చూడకూడదు. మూర్ఛయతే అన్నట్టు కలిగి పురుషుడు దశాకృతి కృతే కృష్ణాయ అంటే కారుణ్య మాతాన్వితే స్వామిని, అటువంటి కారుణ్య మాత గీతామాత, గీతామాత కూడా అన్నారు స్వామి. అనాథ అమ్మనే మన జగన్మాతనే గీతామాత. అటువంటి గీతామాత మనం అంతా అనుసరించాం. గురువు యొక్క ఆజ్ఞపై మనం అనుసరించాం. మన సిస్టమ్ ఒకటే, ప్రపంచానికంతా తెలిసిపోయింది. గణపతి సచ్చిదానంద స్వామి ఓ బాయానికి అని తెలిసి చేస్తేనే కదా తృప్తి అవుతుంది అని ప్రపంచం అంతా మాట్లాడుకుంటున్నాం. అది నిజం చేయాలని చేశారు. చెయ్యండి, చేయించండి, ప్రచారం చేయండి. టీచర్స్గా కానీ అందరూ ఒక్కొక్కరు 10 మందిని తీసుకురండి. మనం ఇది చేస్తేనే మనకు మోక్షం. మాకేం ఒత్తుకుంటారు, జాగ్రత్తగా లేకపోవడానికి హ్యాండిల్ చేయాలి. ఒక్కొక్కరు 10 మందిని తీసుకురండి. మొదలవుతాయి. ఎవరు బాయాటి చేశారో, ఓల్డ్ బిల్డింగ్ తీసుకున్నారో వాళ్ళంతా ఒక వ్రతం లాగా పెట్టుకోండి. నేను 100 మందిని తీసుకురావాలా అనుకుంటే 100 మంది అనుకున్నప్పుడు, గురి అనుకున్నప్పుడు 15 మంది అని అవుతారు. శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి దివ్య ఆశీస్సులతో ఈరోజు మన కర్నూలు శ్రీ సూర్యనారాయణ స్వామి దేవాలయం 7వ వార్షికోత్సవం సందర్భంగా కర్నూలు మహానగరంలో భక్తులకు భగవద్గీత సంపూర్ణ పారాయణం జరుగుతున్నది. ఈ కార్యక్రమంలో అనేక వేల మంది భక్తులు ఇచ్చేసి భగవద్గీత పారాయణంలో పాల్గొన్నారు. వారందరికీ శ్రీకృష్ణ భగవాన్ ఆశలు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే రేపు ఉదయం సప్తమి ఉన్నది, సూర్య భగవానికి విశేషమైన రోజు. ఆ రోజు కూడా సూర్య దేవాలయంలో విశేషమైన పూజలు కార్యక్రమాలు ఉన్నాయి. అందరూ హాజరై సూర్య భగవాన్ ఆశీస్సులు పొంది ఆరోగ్యాలు పొందవలసిందిగా కోరుతున్నాం. ఆలయ